అసలు కొన్ని కేసెస్‌లో అయితే నాగరాజు గారు డైవర్స్ అప్లై కూడా చేయకుండా జస్ట్ ఓరల్‌గా నేను డైవర్స్ ఇచ్చేస్తున్నాను ఆమెకి. ఇంక మనం పెళ్లి చేసుకుందాము అని వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటారు వీళ్ళు. చాలా పెద్ద క్రైమ్ అది. సెక్షన్ 494 కిందకొస్తది. బైగమీ అది. బైగమీ అంటే ఏంటి? మీకు అప్ టు 10 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు లీగల్ అవేర్‌నెస్ పెంచుకోండి అంటున్నాను నేను. ఇప్పుడు మీరు మీలాంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఇట్లాంటి లీగల్ అవేర్‌నెస్ మాతో చెప్పిస్తున్నారు. దయచేసి చూసిన వాళ్ళు లీగల్ అవేర్‌నెస్ పెంచుకోండి. ఇది ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళకో, డివోర్స్‌లో ఉన్న వాళ్ళకో కాదు. నార్మల్‌గా లీగల్ అవేర్‌నెస్, హక్కులేంటి, చట్టాలు ఏం చెప్తున్నాయి అన్నది ఇట్లాంటి వీడియోస్ చూసి మీరు అవేర్‌నెస్ పెంచుకోండి. సో దట్ అది మీకేదైనా సమస్య వస్తుంది కాదు. రేపొద్దున మీ స్నేహితుడికో, మీ ఇంట్లో వాళ్ళకో ఎవరికైనా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు మీరు అట్లీస్ట్ వాళ్ళని గైడ్ చేసే పరిస్థితిలో ఉండాలి. వాళ్ళు తప్పు అడుగు వేయకుండా డైవర్స్ రాకముందే పెళ్లి చేసుకొని అనవసరమైన క్రిమినల్ సెక్షన్స్ పడతాయి వాళ్ళ మీద. కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి మీరు అందులో నుంచి మీరు అవేర్‌నెస్ క్రియేట్ చేసి వాళ్ళని కాపాడొచ్చు.